హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుకోకుండా సుమా ఆంటీతో ఒక రాత్రి. మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. మా ఇంటి పక్కనే సుమా ఆంటీ ఉండేది. తన వయస్సు 30-32 ఉంటుంది. నేను ఆంటీ చాలా క్లోజ్గా ఉంటాము. ఆంటీ మీద నాకు ప్రేమ ఎక్కువే. ఆమె గురించే చాలా ఊహించుకునేవాణ్ణి. సుమా ఆంటీ ఎర్రగా, బొద్దుగా, చాలా అందంగా ఉంటుంది. వాళ్ళ భర్త వినోద్ ఏదో కంపెనీ పని మీద వేరే వేరే ఊర్లకు వెళుతూ ఉంటారు. సుమా ఆంటీకి ఒక్కడే కొడుకు, బెంగళూరులోని ఒక హాస్టల్లో చదువుకుంటున్నాడు. అంకుల్ లేని సమయంలో ఆంటీ ఇంట్లో ఒక్కతే ఉండేది. టైంపాస్ కానప్పుడు నన్ను పిలిచి కబుర్లు చెప్పుకునే వాళ్ళం. కొన్ని రోజులుగా ఆంటీ నన్ను ఏదోలా చూస్తుంది. మాటలు కూడా కొద్దిగా తేడాగా అనిపించాయి. ఒకరోజు సరదాగా ఆమెకు మెసేజ్ చేశా, ఏమి చేస్తున్నారు అని. ఏం లేదు అని రిప్లై ఇచ్చింది. నువ్వు ఏమి చేస్తున్నావు? తిన్నావా అని అడిగింది. తినలేదు అని మెసేజ్ పెట్టా. ఎందుకు అంది. రైస్ పెట్టుకునే ఓపిక లేదు అని అన్నా. అయితే మా ఇంటికి రా, భోజనం పెడతా అంది. ఇప్పుడా? రాత్రయింది కదా, భయంగా ఉంది అన్నా. ఏం భయపడకు, వచ్చి డోర్ కొట్టు అంది. ఆకలి తట్టుకోలేక సరే అని వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టా. డోర్ తెరిచి, వచ్చావా, రా లోపలికి అంది సుమా ఆంటీ. నేను హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నా. సుమా ఆంటీ వచ్చి నా పక్కనే కూర్చుంది. నా భుజం పైన చేయి వేసింది. నేను కొంచెం టెన్షన్ పడ్డాను. కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టి హాల్లోకి తీసుకొచ్చింది. భోజనం చేస్తున్నంతసేపు ఆంటీ నన్నే చూస్తూ ఉంది. కానీ నేను ఆమెను చూస్తున్నట్లు ఆంటీ గమనించలేదు. నేను భోజనం చేస్తుంటే నా మెడ మీద చేయి వేసింది ఆంటీ. ఇంకా ఏమన్నా కావాలా అని అదోలా అడిగింది. నేను ఏమీ మాట్లాడలేదు. ఆంటీ మాత్రం ఏదోలా చూస్తుంది నన్ను. భోజనం చేస్తున్నా కానీ నా దృష్టంతా ఎక్కడో ఉంది. తొందరగా చేతులు కడుక్కొని, సరే ఆంటీ, నేను బయలుదేరుతాను అని అన్నాను. అప్పుడు ఆంటీ, వచ్చేటప్పుడే భయమన్నావు, మరి ఒంటరిగా వెళ్తావా? నేను ఒక్కదాన్నే ఉన్నాను. కావాలంటే ఈరోజు రాత్రి ఇక్కడే పడుకో, పొద్దున్నే వెళ్ళిపోదుతి అని అంది. నేను కొంచెం సేపు ఆలోచించి, సరే ఆంటీ, ఇక్కడే పడుకుంటాను అని అన్నాను. సరే మరి పద అని అంది. అప్పుడు పర్లేదు ఆంటీ, నేను ఇక్కడే సోఫాలో పడుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పాను. ఒంటరిగా పడుకుంటావా? మరి నీ ఇష్టం. ఒకవేళ భయం వేస్తే లోపలికి వచ్చి, సరేనా అని లైట్ ఆర్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది సుమా ఆంటీ. కొద్దిసేపటికి బయట ఏదో శబ్దం వినబడి నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. లేచి ఆంటీ బెడ్రూమ్ వైపు వెళ్ళాను. ఆంటీ నిద్రమత్తులో వెళ్ళిపోయింది. నేను భయంతో ఆంటీని గట్టిగా హగ్ చేసుకొని తన పక్కనే పడుకున్నాను. తను మాత్రం మెలికలు తిరిగిపోతుంది. సుమా ఆంటీ నిద్రలో నన్ను తన భర్త అనుకోలేకపోయాను. వెంటనే నా 2 చేతులతో ఆమెను గట్టిగా పట్టుకొని దగ్గరకు తీసుకున్నాను. ఇక అంతే, తను మాత్రం ఈ లోకంలో లేదు. ఇక అప్పుడు నేను చేసేది ఏమీ లేక, ఎలాగో సుమా ఆంటీకి ఇష్టమే కాబట్టి ఆంటీకి కావలసిన సంతోషాన్ని, తనకి నచ్చిన తను మాత్రం అలానే నిద్రమత్తులో ఉంది. అలా మా పక్కింటి సుమా ఆంటీతో నా బంధం ఏర్పడింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.